అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారం 5 ఏళ్ళు కాదు, మరో 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి. సో కంటిన్యూగా అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుంటుంది. అండ్ వైసీపీ చేతుల్లోకి ఒకసారి అధికారం వెళ్తే మళ్ళీ రాష్ట్రం నాశనం అవుద్ది. సో అవకాశం ఇవ్వకూడదు. అందుకు మ్యాక్సిమం సుపరిపాలన అందించాలి అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు ముగ్గురు కూడా ఆ కృతనిశ్చయం అండ్ ఆ స్ట్రాంగ్ డెడికేషన్గా పనిచేస్తున్నారు. సో సీఎం గారి పనితీరు చూస్తున్న, ప్రాజెక్టులో పెట్టుబడుల కోసం వాళ్ళ అహర్నిశలు శ్రమిస్తున్న తీరు చూస్తున్నా మనకు రిజల్ట్ కనిపిస్తుంది. సో దేశంలోనే అత్యధిక పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే వస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం మొత్తం మీద ఉన్న అతిపెద్ద వ్యతిరేకత ఏంటంటే ఎమ్మెల్యేల పనితీరే. ఈ విషయం మన ఛానల్లో గడిచిన ఏడాదిగా పదే పదే సందర్భానుసారంగా చెప్తూనే ఉన్నాం. కొంతమంది ఎమ్మెల్యేలకి పబ్లిక్ రిలేషన్స్ ఉండట్లేదు, క్యాడర్ రిలేషన్స్ ఉండట్లేదు. సో కొంత వ్యతిరేకత వస్తుంది, కొన్ని చోట్ల మరీ విపరీతమైన వ్యతిరేకత వస్తుంది అని మనం అక్కడికక్కడ అలర్ట్ చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే గుంతకల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు, ఆయన గతంలో వైసీపీలో మంత్రిగా పనిచేశారు. సో వాల్మీకి బోయ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. సో ఆ ప్రాంతంలో కమ్యూనిటీ పరంగా ఆయనకు మంచి పట్టుంది. అందుకని వైసీపీలో ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పటికీ మంత్రి పదవి అలాగే ఉంది. ఆ తర్వాత ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు. టీడీపీ కూడా ఎంతమంది ఆలూరులో ఉన్న ఆయన తీసుకొచ్చి గుంతకల్లో ఇచ్చారు. సో ఎన్నికలకు 2 నెలల ముందే అయినప్పటికీ టీడీపీ శ్రేణులు ఆయన ఓన్ చేసుకొని గెలిపించారు. సో గెలిచిన తర్వాత అంతగా ముద్ర వేయట్లేదు, ఆరోపణలు వస్తున్నమాట వాస్తవం. సో అదే మనం నిన్న వీడియోలో చెప్తూ పరిస్థితి ఇలాగే కొనసాగితే గెలవడం కష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, గుంతకల్లు నియోజకవర్గంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే గెలవడం కష్టం, గెలవరు. సో ఇందులో నా ఒపీనియన్ నేను చెప్పే హక్కు నాకు లేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు 175 మేమే గెలుస్తాం, అన్ని చోట్ల టీడీపీ వారు ఓడిపోతారు అని. అంటే ఆయన మీద కేసులు పెట్టేస్తారా? అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. నా ఒపీనియన్, గుంతకల్లు నియోజకవర్గంలో పరిస్థితి ఇలా కొనసాగితే మళ్ళీ గెలవదు టీడీపీ. ఎస్, నేను నా ఒపీనియన్ కమిట్ అయ్యి ఉన్నా. అది నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అది ఎందుకు ఏం జరుగుతోంది అనేది నేను అక్కడ ఎవరి మీద ఆరోపణ చేయలా. ఇదిగో పలానా వ్యక్తి పలానంత డబ్బులు తీసుకున్నాడని నేను ఎవరి పేరు బయట పెట్టలా. ఎమ్మెల్యే గారి తెలుసో తెలియక అక్కడ కొంత కరప్షన్ జరుగుతున్నమాట వాస్తవం. సో ఎవరెవరి పేరిట జరుగుతుందనేది చెప్పమంటే చెప్తా, నా దగ్గర లిస్ట్ ఉంది. ఎవరెవరి పేరిట ఏం జరుగుతుంది అనేది చెప్పమంటే చెప్పగలను. కానీ ఎందుకు, మన ఉద్దేశం ఏంటంటే అక్కడ వాళ్ళని టార్గెట్ చేయాలని కాదు, అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పి అప్రమత్తం చేయాలని మాత్రమే. ఆ నియోజకవర్గంలో క్యాడర్ని కావచ్చు అండ్ పార్టీని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు అప్రమత్తం చేయడానికి, ఇదిగో ఇలా జరుగుతుంది చెక్ చేసుకోండి లేకపోతే ఓడిపోతారు కష్టం అని చెప్పడానికి మాత్రమే రెడ్ జోన్లో ఉంది, ఓడిపోద్ది అని చెప్పాను. ఇప్పటికీ నా మాటలకు నేను కమిట్ అయ్యి ఉన్నా. ఆ నియోజకవర్గంలో మన టీము 4 రోజుల పాటు మొత్తం అన్ని మండలాలు పరిశీలించారు. చాలామందితో మాట్లాడారు, ప్రజలతో మాట్లాడారు, ఇరు పార్టీల నాయకులతో మాట్లాడారు. ఆ ఫీడ్బ్యాక్ అంతా ఉంది. ఎవరెవరి ద్వారా ఏ రంగాల్లో ఎంతెంత కరప్షన్ జరుగుతుంది అనేది రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. నేను నిన్న వాళ్ళు నా మీద గుంతకల్లు అక్కడ డిఎస్పీ గారికి ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, కొంతమంది టీడీపీ నాయకులు అండ్ పామిడి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. అంటే మల్టిపుల్ పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్లు అయితే ఇచ్చారని నాకు అర్థమైంది, నాకు తెలిసింది. నాకు కొన్ని ఫోటోలు వీడియోలు అవి కూడా వచ్చాయి. సో నేను చెప్పేది అయితే ఒకటే, నేను మొన్న అనంతపురం పార్లమెంటు గురించి చేసిన వీడియోలో గుంతకల్లు అసెంబ్లీ గురించి చెప్పాను, రెడ్ జోన్లో ఉంది, ఓడిపోతారు కష్టమని. సో ఇప్పుడు నేను సెపరేట్గా చెప్పమంటే చెప్తా. అక్కడ వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ చేస్తే చేయండి, మీరు సెపరేట్గా చెప్పండి. సో మీ దగ్గర ఏమున్నాయో ఆధారాలు ఉంటే చూపించండి అని నాకు చెప్తే ఎవరెవరి పేరిట ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉందో చెప్తా. దీనికి ఆధారాలు అయితే ఉండవు, ఒపీనియన్ మాత్రమే, సర్వే రిపోర్ట్ మాత్రమే. అది నేను బయట పెట్టమంటే బయట పెడతా. సో ఏంటంటే అక్కడ భూ కబ్జాలు, భూములకు సంబంధించిన లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి వసూళ్ళు, రేషన్ బియ్యం అండ్ మద్యం, ఇలా ఎవరెవరి హయాంలో జరుగుతోంది. ఆ సోదరుల పాత్ర ఏంటి, కుమారుడి పాత్ర ఏంటనేది నేను క్లియర్గా చెప్పమంటే చెప్తా. కానీ అలా చెప్పడం నా ఉద్దేశం కాదు, అక్కడ వాళ్ళని నష్టపరచడం నా ఉద్దేశం కాదు, అప్రమత్తం చేయడమే నా ఉద్దేశం. సో నేను ఏ నియోజకవర్గం గురించి చెప్పినా సరే అలర్ట్ చేసేలా చెప్తా, టార్గెట్ చేసేలా చెప్పను. సో మళ్ళీ చెప్తున్నా, గుంతకల్లు నియోజకవర్గం గెలిచారు, మంచి అవకాశం వచ్చింది. సో దీన్ని నిలబెట్టుకుంటే, అభివృద్ధి చేసుకుంటే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి. నిన్న ఆయన ఒక పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఎవరో తెలియదు, ఎవరో యూట్యూబర్, ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అన్నారు. 2 ఛానళ్ళు, 3 ఛానళ్ళు, 3 ఛానల్లో 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్,
3 ఛానల్స్లో కలిపి రోజుకి 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. పాత వీడియోస్, కొత్త వీడియోస్ అన్నీ కలిపి రోజుకు 1 మిలియన్ వ్యూస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరంగా అత్యంత పాపులారిటీ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ మనవి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే నా యూట్యూబ్ ఛానల్కే వ్యూస్ ఎక్కువ వస్తాయి. అలాంటిది నేను ఎవరో తెలియదు, ఎవరో అనామకుడు, ఎవరో వస్తే సమాచారం, ఎవరో ఇస్తే సమాచారం ఇస్తే మేము చెయ్యం. సో మాదంతా ప్రొఫెషనల్ టీం ఉంటుంది. ఎవరైతే మాట్లాడారో ఆయన నాకు పర్సనల్గా నెంబర్ నాకు మెసేజ్ పెడితే నా మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మెయిల్కి మెయిల్ చేస్తే నేను ఆయనకు రిపోర్ట్ పెట్టమంటే పెడతా. సో ఇది గొంతుకలకు సంబంధించిన విషయాలు. నా మీద కంప్లైంట్లు అయితే నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేశారో లేదో నాకైతే తెలీదు. నేనైతే మాత్రం నేను చేసిన వీడియోకి కట్టుబడి ఉన్నాను. దానిలో నేను తప్పులు ఏమీ చేయలేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.